రిలేషన్షిప్లో ఉన్నప్పుడు సడన్గా ఐదర్ గర్ల్ ఆర్ బాయ్ కొన్ని డేస్ అయిన తర్వాత నువ్వు ఫస్ట్లో స్టార్టింగ్లో ఉన్నట్టు ఉండట్లేదు, నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, నువ్వు నాతోని స్పెండ్ చెయ్యట్లేదు అని చెప్పి అంటున్నారు అనుకోండి. అప్పుడు మీ రియాక్షన్ ఏముంటుంది? ఆబ్వియస్గా నేను అలాగే ఉన్నాను, నేనేం మారలేదు, నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, నువ్వు ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, నేను ఎప్పుడూ ఒకటేలాగా ఉంటాను, నీలాగా చేంజ్ అవ్వ. ఎప్పుడైనా థింక్ చేశారా వాళ్ళు సడన్గా ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అని? కౌంటర్ క్వశ్చన్, బ్లేమ్ గేమ్ ఇవన్నీ చేయడం వల్ల రిలేషన్షిప్ అనేది బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఒక దాని గురించి థింక్ చేయండి. అరే, నేను లవ్ చేయడం ఏమైనా తక్కువ చేశానా? అటెన్షన్ ఇవ్వడంలో నేను ఏమన్నా తక్కువ చేశానా? చేంజ్ ఎక్కడొచ్చిందో ఆలోచించి మీరు ఎక్కడైతే తక్కువ చేస్తున్నారో, అంటే కమ్యూనికేషన్లో తక్కువ చేంజ్ ఉంటుంటే కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారో వినడానికి ట్రై చేయండి. అంటే విని అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని చేంజ్ ఎక్కడ చేయాలో అక్కడ చేంజ్ అవ్వండి. మీరు చేంజ్ అవ్వడం వల్ల ఏమీ చిన్నగా అయిపోరు, మీ ఉన్న రెస్పెక్ట్ అనేది ఏమి ఇది కాదు. హెల్దీ రిలేషన్ అంటే ఫస్ట్ కమ్యూనికేషన్ కన్నా ముందు వినడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లిజనింగ్, వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో, ఎందుకోసం చెప్తున్నారో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. హెల్దీ రిలేషన్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయండి. లిజన్ ఫస్ట్ కేర్ఫుల్లీ, చెప్పిందంతా విన్న తర్వాత కమ్యూనికేట్ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.